సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు సంబంధించి మరి రుణమాఫీ విషయంలో మరి నిన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది మనకు. ఏదైతే రేపటి నుంచి రైతుల ఖాతాల్లో మరి రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీని మరి మరి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మరి జమ చేయనున్న నేపథ్యంలో మరి ఇటు రైతాంగంతో పాటు మరి ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే షరతులతో కూడిన మరి రుణమాఫీని మరి రైతులకు ఎట్లా ఆపాదిస్తారు, దీనివల్ల రైతులు మరి పూర్తిగా ఎవరైతే ఇంతకుముందు రేషన్ కార్డు రాని వాళ్ళు, ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు, అటువంటి వ్యక్తులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని మరి ప్రజా సంఘాలతో పాటు రైతు సంఘాలు కూడా వాపోతున్నాయి. దీనిపైన భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులతో పాటు నాయకులు కూడా ఉన్నారు. ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి సార్, చెప్పండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా మరి 2 లక్షల రుణమాఫీని మరి రైతులకు అందజేస్తున్నారు అన్నారు, ఇందులో ఎలాంటి మరి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మనం భావించవచ్చు? నా పేరు కేసరి ఆంజనేయులు గౌడ్, కొమరం భీం జిల్లా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి. ఆ రోజు అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు రైతు నేస్తం పేరుతో మరి ఎన్నో పథకాలను తీసుకువచ్చి అందరికీ రైతు బంధు రుణమాఫీ చేస్తామని, మరి అదేవిధంగా మీరు ఎవరైనా రుణాలు తీసుకొని కట్టినట్లయితే వెంటనే మీరు రుణాలు 2 లక్షల వరకు తీసుకోండి, మేము డిసెంబర్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రుణమాఫీ చేస్తాము, మొత్తం 2 లక్షల వరకు అని అందరికీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఈ రైతులకు కొర్రీలు పెట్టి వాళ్ళను తగ్గించుకొని మేమేదో మాఫీ చేస్తున్నామని డబ్బా కొట్టుకోవడానికి రైతు ద్రోహిగా మిగుతున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి దానిని వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారంగా చూపడం చాలా దారుణమైన విషయం. ఎందుకనంటే మరి అది ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకపోవడంతో కుటుంబాలు కూడా విడిపోయి మరి ఎందరో అన్నదమ్ములు కావచ్చు, కుటుంబాలు వేరే కావచ్చు, పట్టాలు మార్పిడి జరిగింది. రైతు పాస్ పుస్తకమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయాలని, రీషెడ్యూల్ చేసుకునే వారికి కూడా రుణమాఫీ చేయాలి. ఎందుకంటే రీషెడ్యూల్ చేసుకుంటేనే మీకు రుణం వర్తిస్తుంది, లేకపోతే మీకు మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది, మీకు పెనాల్టీలు పడతాయి, మీకు రుణం రాదని చెప్పి బ్యాంకర్స్ ఆ రోజు చెప్పడంతో రీషెడ్యూల్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రైతులకు ముఖ్యంగా ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి హామీ ఇచ్చారో రైతుల కోసం రుణమాఫీ అందరికీ చేయాలి. అదేవిధంగా కౌలు రైతుకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, కౌలు రైతుకు 12,000 రూపాయలు అమలు చేయాలి, అందరినీ గుర్తించి ఇవ్వాలి. అదేవిధంగా రైతు బంధు పేరుతోటి ఏదైతే ఉందో వారికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. వెంటనే కూడా అది ఇంప్లిమెంటేషన్ చేసి రైతులను ఆదుకోవని, రైతుల పక్షాన నిలబడాలి. లేని పక్షంలో ఈ రానున్న మీరు ఏదైతే స్థానిక ఎన్నికలను వాటి కోసమే మీరు ఈ హడావిడిగా తీసుకొస్తున్నారో ఎప్పుడో చేయవలసిన పనిని ఇప్పటికి లేట్ చేసి ఈ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా మీకు ప్రజలందరూ రైతులందరూ కూడా కర్రలు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడక ముందు పలు హామీలతోటి మరి ప్రభుత్వం అయితే మరి గద్దె ఎక్కిందని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఇటు అధికారులకు కానీ అదేవిధంగా వ్యవసాయ అధికారులకు కానీ మరి లెక్కల విషయంలో చాలా తారతమ్యాలు ఉన్నాయి. ఇవి ఇప్పటికి కూడా సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? రైతు ప్రభుత్వం అని చెప్పి అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మరి 6 గ్యారెంటీలతో పాటు 420 అంటే 420 హామీ ఇచ్చింది. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్కు సంబంధించింది 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, కౌలు రైతులను ఆదుకుంటా ఉన్నారు, రకరకాల హామీ ఇచ్చిండు. కానీ నిన్నటి వరకు కూడా అంటే ఈ రైతు రుణమాఫీ 2 లక్షలు ఏదైతే ఉన్నదో దీన్ని అంటే పూర్తిగా రుణమాఫీ చేయాలంటే రేషన్ కార్డు కావాలన్నారు. గతంలోనే రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసింది, అన్నీ చేసింది. నేటికి 7 నెలలు 8 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. బ్యాంకు అధికారులు ఏ ప్రామాణిక పరంగా అయితే అంటే రైతులకు రుణమాఫీ ఇచ్చిందో దాన్నే ఫైనల్ చేసి ఎలాంటి షరతులు పెట్టకుండా రైతుకు ఒకే దఫాగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. అలాగే కౌలు రైతులు కూడా చాలామంది రైతులు అంటే బ్యాంకులో లోన్ తీసుకున్నారు, వాళ్ళకు కూడా అంటే రుణమాఫీ చేయాలి. వాళ్ళకు కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు. అలాగే ఈ యొక్క అంటే రైతు ఏదైతే ఉన్నదో వాళ్ళకు వివిధ అంటే డిమాండ్లు ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన షరతులతో కూడిన రుణమాఫీని పూర్తిగా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దె ఎక్కి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రేషన్ కార్డులు కూడా అందని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ విధంగా కుటుంబంలో మరి రేషన్ కార్డు ఆధారితంగా ఒక్కరికే ఇస్తామనే దాన్ని కూడా పూర్తిగా అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి గద్దెనెక్కినప్పటికీ హామీలను పూర్తిగా నెరవేర్చే బాధ్యత వారిపైన ఉంటుందని మరి ప్రజా సంఘాలతో పాటు నాయకులు, రైతులు వాపోతున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్,
share and subscribe Master Key TV.